ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలండి. గ్రన్నడు చదివిన వచ్చిన భాగంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. రాత్రి మనం యోహాను సువార్త 18వ అధ్యాయం ధ్యానం చేశాం. యేసు క్రీస్తు లక్షణాలు ఏం చెప్పాను? గుర్తున్నాయా? 4 లక్షణాలు చెప్పా. ధైర్యము, ప్రేమ, శక్తి, విధేయత. మోషే కూడా ఫరో గారి మనవడు. ఆ ఫరో గారి మనవడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డా. నీవు ఎంత పైకి ఎదిగినా కిందకి దిగి రావాలి. ఇవాళ చాలా మంది ఉద్యోగం వచ్చేదాకా ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత నేను దిగనండి, నేనేమో అక్కడ పెద్ద పొజిషన్, ఇక్కడ ఏ పొజిషన్లో నీకు చెల్లావు ఏమ్మా అంటే నేను ఏదో చిన్నపరచాలని కాదు. నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, నీ దైవజనుడిని ప్రేమించాలి, నీ సంఘ బిడ్డలను నువ్వు ప్రేమించాలి. అబ్బో నాకు అక్కడ పొజిషన్ వచ్చేసింది అంటే, జెర్మియా గారు ఉన్నారు కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్, వాళ్ళ చర్చిలో ఒక ఆయన కలెక్టర్ అయ్యాడంట. ఆయన చర్చిలో ఏం చేసేవాడంటే ఆ యొక్క చెప్పుల స్టాండ్ దగ్గర పరిచర్య చేసేవాడు. ఏం చేసేవాడు? చెప్పుల స్టాండ్ దగ్గర పరిచర్య చేసేవాడు. అంటే వచ్చి చెప్పులని ఎడపడి వెళ్ళిపోతా. పెద్ద పెద్ద చర్చిలో ఎలా ఉంటుంది అంటే స్టాండ్ ఉంటుంది, ఏమంటే ఇట్లా పెట్టడానికి కొంతమంది ఎడపడేసి వెళ్ళిపోతారు. ఆ స్టాండ్ దగ్గర కాపులా ఉంది. కలెక్టర్ అయిన తర్వాత జెర్మియా గారు తమ్ముడు ఒకసారి రా, చర్చిలో నీ సాక్ష్యం చెబుతానంటే వచ్చాడంట. ఆయన రమ్మన్నాడు. నేను పని చేసుకుంటున్నాడు. ఏదో ఒక రోజు డేట్ ఇచ్చారు, రమ్మన్నారు. వచ్చాడు రాలేదు ఆయన చూస్తున్నాడు. ఈ మామూలుగా వాక్యం మొదలుపెట్టి సాక్ష్యం చెప్పించడం. ఆ కలెక్టర్గా చేసి ఆయన మళ్ళా వచ్చి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చున్నాడు అంట. మనమైతే ఏం చేస్తాం? వచ్చాడా కలెక్టర్గా వచ్చిన ఆయనంటే అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు విశ్వాసం. ఈయన రాలేదని కొంచెం పొడిగెత్తున్నాడు, కనపడలేదు ఏంటి. నేను కలెక్టర్ గారిని అయితే నేను పైనుంచి ఏకెత్తాడు లేదు, పాస్టర్ గారు పైన కూర్చోబెడతాడు లేదు, లేకపోతే నాకు కుర్చీ ఎత్తాడు లేదు. అంటే ఏటంలో తప్పు లేదు, గౌరవించడం తప్పు లేదు, గౌరవించదని నేను అట్లా. కానీ ఆ విధేయత చెప్తున్నాను నేను. ఇవాళ మనం ఏమైపోయిందంటే మన విశ్వాసులు కానీ మన యవనస్తులు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అక్కడ నా కింద 4 ఉంటారండి. నేను ఇక్కడికి వచ్చి నేను చేస్తే నన్ను ఏమనుకుంటారు? యేసు ప్రభువు కూడా ఇక్కడ చదివింది అదే. ఆయన చదివిన వచ్చిన భాగంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని